అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ పౌరులకు మేలు చేసేలా ఇతర దేశాలను చావుగొట్టే నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికన్ పౌరుల ఆదాయ పన్ను రద్దు చేస్తానని ప్రకటించారు ట్రంప్. మన దేశస్తులపై పన్నులు వేసి ఇతర దేశాల వారికి ఎందుకు దోచిపెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఆదాయ పన్ను ద్వారా నష్టపోయే మొత్తాన్ని ఇతర దేశాలపై పన్నులు వేయటం ద్వారా పూడ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. చైనా, భారత్ సహా పలు దేశాలపై పన్నులు పెంచాలి అన్నది ట్రంప్ ఆలోచన. విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను ధనవంతులు చేయటం కోసం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో చెప్పారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలో 1870-1913 మధ్య అమెరికన్లు సంతోషంగా జీవించారని, ఆ సమయంలో ట్యాక్స్ ఆధారిత వ్యవస్థ ఉండేదని ట్రంప్ అన్నారు. దిగుమతి సుంకాల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదన్నారు. ఫిబ్రవరి 1 నుంచే పలు దేశ ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచబోతోంది. చైనా సహా పలు దేశాలపై పన్నులు పెంచబోతున్నట్టు ఇప్పటికే ట్రంప్ చెప్పారు. బ్రెజిల్కు కూడా వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే భారత్ను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ భాగస్వామిగా ఉన్న బ్రిక్స్పై పన్నులు తప్పవని హెచ్చరికలు పంపారు ట్రంప్. అయితే ఆదాయ పన్ను ఎత్తివేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. ఇతర దేశాలపై పన్నులు భారీగా పెంచితే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, వడ్డీ రేట్లు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇటు కొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా దీనివల్ల పలు సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.